ఈ 5 ఏళ్లలోనే బుల్లెట్ ట్రైన్ కి అయితే శంకుస్థాపన అయితే చేయబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయం మీద ఎంపీలందరినీ ఒక బృందంలా ఏర్పడి పనిచేయాలి మనం అని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే అంటూ ఉన్నారు. అండ్ ఎలా అయినా భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్లు అనేవి తిరగాలి. అది కాక ఇక్కడ మనం కానీ చూస్తే అండ్ అదేవిధంగా ఈ అమరావతి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో అనుసంధానం చేయాలి అని చెప్పేసి అయితే ఈ బుల్లెట్ ట్రైన్ శంకుస్థాపన అయితే ఈ 5 ఏళ్లలోనే చేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారు. ఒకసారి మనం ఆలోచిద్దాం. చంద్రబాబు నాయుడు గారు 2014లో గెలిచిన తర్వాత అప్పుడైతే మెట్రో ప్రపోజల్ అయితే అప్పుడే తీసుకొచ్చేసారు. బట్ అది శంకుస్థాపన వరకు కూడా వెళ్లకుండా పోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ దాన్ని అయితే కొట్టిపడేసింది. మళ్ళీ తిరిగి వచ్చారు. ఇప్పుడైతే శంకుస్థాపన అయితే చేయబోతా ఉన్నారు. ఆల్రెడీ ల్యాండ్ కూడా తీసేసుకున్నారు. అండ్ అదే విధంగా ఇంతే స్పీడ్గా స్పీడ్గా ఈ బుల్లెట్ ట్రైన్ కూడా అయితే మనకు ఆవశ్యకత ఉంది, మనకి ఆ బుల్లెట్ ట్రైన్ కూడా అవసరం ఉంది అని చెప్పేసి అని బుల్లెట్ ట్రైన్ కూడా మనకు అయితే అవసరం ఉందని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. ఒకసారి మనం చూద్దాం. ఒకసారి రాజధాని అమరావతిని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలతో అనుసంధానిస్తూ బుల్లెట్ రైల్ ప్రాజెక్టును ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా శంకుస్థాపన చేసేలా ఎంపీలు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం లభించేలా ప్రయత్నించాలన్నారు. గోదావరి, బనకచర్ల అనుసంధానంగా ప్రాజెక్టు గేమ్ చేంజర్ అవుతుందని, అది కార్యరూపం దాలిస్తే రాష్ట్ర రైతాంగానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర సాయం కోసం ఎంపీలు సమష్టిగా కృషి చేయాలన్నారు. అండ్ ఈ గోదావరి, బనకచర్ల అనే ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అవ్వాలి, ఆ ఉద్దేశంలో అయితే పోతా ఉన్నారు. ఇది కంప్లీట్ అయితే అక్కడ ఉన్నటువంటి చాలా వేల మంది రైతాంగానికి చాలా పెద్ద ఎత్తున ప్రయోజనం అయితే చేకూరుతుందని చెప్తా ఉన్నారు. అండ్ పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ప్రభుత్వం ఇప్పటికే 12,150 కోట్లు ఇచ్చింది. ఆల్రెడీ 12,150 కోట్లు ఇచ్చింది. అందులో వాళ్ళు కావాల్సిన డబ్బులు ఎవరైతే ఈ ప్లేస్లు ఇచ్చారో, ఎవరైతే అక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయారో వాళ్ళకు కూడా డబ్బులు అయితే 900 కోట్ల దాకా వాళ్ళ అకౌంట్కి అయితే పడిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసి దాని ఫలాలు రైతులకు అందిస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశాక ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. అండ్ పోలవరం కంప్లీట్ అయ్యాకే ఎన్నికలకైతే వస్తాను అని చెప్పేసి అయితే బాబు గారు అయితే అంటా ఉన్నారు. ఒకసారి మనం గతంలో చూస్తే ఈ పోలవరాన్ని మనల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇంకా దాని మీద జోకులు వేసుకొని నవ్వుకున్నారు తప్ప కొంతమందికి అర్థం కాలేదంట పోలవరం ప్రాజెక్టు. ఈ విధంగా అయితే మాట్లాడారు. బట్ చంద్రబాబు నాయుడు గారు ఎలా అయినా పోలవరం కంప్లీట్ చేసే ఎన్నికలకైతే వెళ్తాను అంటున్నారు. అండ్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన మంగళవారం ఉండవల్లిలో తన నివాసంలో తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. అండ్ అక్కడ మంగళవారం అయితే నిన్న ఈ మీటింగ్ అయితే ఒకటి పెట్టారు. ఈ మీటింగ్లో ఇవన్నీ అయితే ఆయన అయితే చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు ఉన్నటువంటి కూటమిలో భాగంగా మనం సమన్వయంతో పనిచేయడం నేర్చుకోవాలని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. ప్రస్తుతం ఎంపీలో చాలా మంది కొత్త వారు ఉన్నారు. అందరూ సమన్వయంతోనే ఒక బృందంలాగా బాగా పనిచేస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. ఇక పైన అదే స్ఫూర్తితో కొనసాగాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చాలా ఉదారంగా సాయం అందిస్తుంది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాలలో భాగస్వామిగా టీడీపీ కూడా అదే తరహాలో సహకారం అందించాలి. దేశ విస్తృత ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో కేంద్రానికి పూర్తిగా అండగా ఉండాలి. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇచ్చేలా, రాష్ట్రంలోని ప్రాజెక్టులకు తగినన్ని నిధులు కేటాయించేలా చూడాలి. అండ్ స్పెషల్గా ఈ ఎంపీలకు ఏం చెప్తున్నారంటే, మనకి ఎక్కువగా డబ్బులు అయితే మనం రావాల్సిన అయితే మనకు ఉన్నాయి, మనం డెవలప్మెంట్ చాలా వరకు చేసుకోవాలి. అండ్ కేంద్రంలో ఎన్డీఏకి మనం ఫుల్గా సపోర్ట్ ఉండాలి. అదేవిధంగా వాళ్ళు కూడా ఫండ్స్ విషయంలో మనకు ఆ సపోర్టే ఇస్తున్నారని చెప్పేసి అయితే అంటున్నారు. ఈ చొరవతో మనకు కావాల్సినటువంటి ప్రాజెక్టులని మనం అనుమతి వచ్చేలా చేసుకోవచ్చు. అదేవిధంగా మన పోలవరం కంప్లీట్ చేసుకోవచ్చు. అదేవిధంగా రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాజెక్టును కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. అదిగాక ఎంపీలు ప్రతి నియోజకవర్గంలో తిరగండి అని చెప్పేసి అయితే బాబు గారు అంటా ఉన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు వీళ్ళందరితో కలిసి ఓ మీటింగ్ అనేది ఏర్పాటు చేసి ప్రజలకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకొని ఆ విధంగా ముందుకు పోవాలి అని చెప్పేసి అయితే చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. అంటే రైల్వే ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి. అంటే స్పెషల్గా ఇదే మనం నోట్ చేయాల్సిన విషయం. ఈ బుల్లెట్ ట్రైన్ అనేది అయితే ఆవశ్యకత ఉంది మన ఆంధ్రప్రదేశ్కి. పైగా అమరావతి, హైదరాబాదు, విజయవాడ, వైజాగ్, ఇటు చూస్తే చెన్నై, అటు చూస్తే బెంగళూరు, ఈ స్పెషల్గా ఈ మెయిన్ నగరాలకి మన ఏపీలోంచి బుల్లెట్ ట్రైన్ అవుతుందంటే అది సూపర్ అని చెప్పొచ్చు. దీన్ని ఈ 5 సంవత్సరాల్లోపే శంకుస్థాపన అయితే చేయబోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి గమనిద్దాం. రైల్వే ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి. రైల్వే ప్రాజెక్టులపై ఎంపీలు ప్రత్యేక దృష్టి పెట్టాలని
పెండింగ్ ప్రాజెక్టులు నిధులు కేటాయించేలా, కొత్త ప్రాజెక్టులు వచ్చేలా చూడాలని సీఎం సూచించారు. నడికుడి నడికుడి టు శ్రీకాళహస్తి రైల్వే లైన్, రేణిగుంట టు గూడూరు అండ్ కోటిపల్లి టు నర్సాపురం అండ్ కడప టు బెంగళూరు తదితర ప్రాజెక్టులు త్వరిగతిని పూర్తి చేయడానికి బడ్జెట్లోని అవసరమైనవన్నీ నిధులు కేటాయించేలా చూడాలన్నారు. వక్స్ చట్టం సవరణ బిల్లు జాయింట్ పార్లమెంట్ కమిటీకి వెళ్లడానికి టీడీపీ ఎంపీలు కృషి కారణమని అండ్ బిల్లుకు 14 సవరణలు ఆమోదించగా వాటిలో 4 టీడీపీఏ ప్రతిపాదించిందని చెప్పి పార్లమెంట్ పార్టీ నేత ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు అయితే చెప్పారు. అండ్ సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ గారు కూడా అయితే ఇక్కడైతే ఉన్నారు. అండ్ ఒకసారి చూడొచ్చు, మనం ఎంపీలతో కూడా చాలా ఈ పర్టికులర్గా పని చేపిస్తూ ఉన్నారు. అండ్ గ్రామాల్లో కూడా తిరగండి, అండ్ ప్రతి నియోజకవర్గంలో తిరగండి, ప్రతి ఎంపీ ఎమ్మెల్యేలు కలెక్టర్లు వీళ్ళందరితో కలిపి ఈ ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి తెలుసుకోవాలి, ఒక సభ అయితే నిర్వహించి అందులో వీళ్ళకైతే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలని చెప్పేసి అంటూ ఉన్నారు. అండ్ అదేవిధంగా మనం స్పెషల్గా చూసుకుంటే ఈ రైల్వే లైన్లు కూడా అయితే ఈ కొత్త ప్రాజెక్టుల పైన రైల్వే లైన్ పైన దృష్టి పెట్టాలని చెప్తా ఉన్నారు. అండ్ డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు ఆయన విజన్ ఒక హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ మెట్రో అయితే పనులు అయితే జరగబోతా ఉన్నాయి, ఆల్రెడీ ల్యాండ్ అయితే తీసుకుంటా ఉన్నారు ఈ విజయవాడ ప్రాంతంలో, ఈ గన్నవరం ప్రాంతంలో. అదేవిధంగా దీన్ని కూడా వీళ్ళంత తొందరగా 5 సంవత్సరాల్లో ఈ బుల్లెట్ ట్రైన్ అనేది శంకుస్థాపన చేస్తారు. అండ్ భవిష్యత్తులో మనం బుల్లెట్ ట్రైన్లో ప్రయాణిస్తాం అని చెప్పడంలో ఆశ్చర్యం అయితే ఏం లేదు.